పర్సనల్ గా ఇప్పుడు అంతా మీరు అదేమంటారు కదా, ఏ సిచ్యువేషన్ లో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా నిజంగా చెప్తా. అంటే నా పర్సనల్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకటి నేను ఇక్కడ చెప్పాల్సిందంటే, నేను ఫస్ట్ నోరు ఉన్నది నాకు. నా పర్సనల్ గా నాకు నోరున్నది. అట్లాంటి పరిస్థితి నాకు ఇంతవరకు ఎదురవ్వలేదు. ఒకవేళ ఎదురైన సమస్యలు ఓరసూపు చూసి ఏమన్నా నన్ను మాట్లాడే విధానం వచ్చినప్పుడు నేను వెంటనే గల్లబట్టి తన్నే పరిస్థితి కూడా ఉంటది. అంత నేను నోరుంది నాకు. నేను ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చెప్పొచ్చు చెప్పగా రౌడీ పిల్లని నేను. నేను రౌడీ పిల్లనే. ఎంత స్మార్ట్ గా ఎంత మంచి మనసు ఉంటుందో నాకు. వాస్తవం చెప్పాలంటే సెన్సిటివ్ మనసు మంచిగా ఉంటది, కానీ తేడా వస్తే మాత్రం అంతకంటే ఎక్కువ డబుల్ రౌడీ పిల్లనే నేను. అంటే అట్లాంటి ఘటనలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా సెల్ఫ్ గా మోటివేట్ చేసుకోవాలంటారు. ఎవరికి వాళ్ళు చేసుకోకపోతే మనం ఈ సమాజంలో తిరగలేము కదా. ఇప్పుడు నేను మోటివేషన్ చేసుకోకపోతే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తా? ఇవన్నీ ఎందుకు తిరుగుతా? ఎక్కడ ఉండాలి నిర్మల? యాడికొచ్చింది? ఎందుకు చేస్తుంది ఇదంతా? అంటే ఎవరికి వాళ్ళకు మోటివేషన్ చేసుకోవాలి. తన కష్టం మీద తనకు నమ్మకం ఉండాలి, తన పని మీద తనకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అనేది ఒకటి వాళ్ళకు నమ్మకం ఉంటే ఇక్కడే కాదు, ఢిల్లీకైనా పోవచ్చు, ఇంకెక్కడికైనా పోయి తిరిగి రావచ్చు. అట్లా నిజంగా రాకెట్ ను చేసే దాంట్లోనే అంతరిక్ష సిచ్యువేషన్ లోనే దూసుకెళ్తున్న రంగంలో ఇక్కడ ఒక చిన్న అంటే ఈ ఘటనలు జరగడం మాత్రం చాలా చాలా ఘోరం. అసలు మామూలు విషయం కాదు. అసలు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మార్పు రావాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి, కుటుంబ వ్యవస్థలో. నిజంగా మీరు అన్నట్టుగా ఎవరికి వారు సెల్ఫ్ మోటివేట్ అంటే పురుషుల దృష్టి. నేను ఒకటి చెప్పనా, ఎవరికి వాళ్ళు రక్షణగా చేసుకోవాలి ఆడపిల్లలు అనుకున్నప్పుడు నేను ఒకటి చెప్తాను. నేను ఇక్కడ ఆడపిల్లలకు ఒకటి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన రక్షణ కోసం మనం ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు కానీ పెన్నైన ఉంటది కదా కనీసానికి, దగ్గరలో ఉన్న ప్రతిదాన్ని ఆయుధంలాగా వాడమంటారు. ఏది ఉంటే మన ఒంటి మీద ఏది ఉంటే, పిన్నే కావచ్చు, ఈ జడ పిన్నే కావచ్చు, ఆ పిన్నుతోని మన వచ్చిన కాడ ఎక్కడున్న కాడ కసుక్కున వచ్చేస్తే నొప్పి వస్తుంది కదా. నొప్పి వచ్చినప్పుడు వదిలిపెడతాడు కదా. ఈ జడ పిన్నే కావచ్చు, పినిసే కావచ్చు, పెన్నే కావచ్చు, మన ఒంటి మీద ఏది ఉంటే అది ఆయుధంలాగా వాడుకోండి అని చెప్తున్నా నేను ఇక్కడ ప్రతి ఆడపిల్లకు. అప్పటికప్పటికి నాకు ఇది కావాలి అది కావాలి, నేను అద్దెచ్చుకోవాలి, నాకు రక్షణ ఎవరు లేరు ఓ అని మొత్తుకోవడం కాదు. మన కాడ ఏది ఉంటుంది శాతనైనంత వరకు పోరాటం చేయాలి. అక్కడ 10 మంది ఉన్నారు, ఒక 4-5 వచ్చిర్రు అనుకో, 4-5 ఉన్నారు అక్కడ చేస్తున్నారు. అప్పటికప్పటికి ఆమెకు గమనించుకోవాలి, ఈ 4 ఇక్కడికి వచ్చిర్రు, వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏంది సడన్ లో వచ్చి మీద పడ్డరు అనుకో, మనకు సహాయ అంటే మనకు కొంచెమైనా బలం ఉంటది కదా. అట్లా అప్పటికప్పటికి ఐడియల్ కోసం చెప్తున్నా అంతే. అది పిన్నిసే కావచ్చు, పిన్నే టక్కున ఇప్పుడు గుంజుతా ఉంటారు, ఈ చెయ్యి పిన్ను కాడికి పోతుంది, పిన్ను తీసి కస్తే ఇట్లా కూర్చోడం అన్న స్టార్ట్ చేస్తే నొప్పైన వస్తుంది కదా. అంటే అప్పుడు మనం ఒక్కరం ఉన్నాం ఏం చేస్తా అనొచ్చు, ఓ నిర్మల గారు బాగా చెప్తున్నారు మీరు, అప్పటికప్పటికి ఐడియల్ రావద్దా ఇట్లాంటి అట్లా ఎట్లా చేస్తారు, అట్లా అప్పటికప్పుడు రాగలదా అని కొన్ని క్వశ్చన్స్ రావచ్చు నాకు. ఇప్పుడు ఈ మాటకు రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. కానీ ఎంతవరకైనా మనకు మనం రక్షించుకోవడం కోసమే చెప్తున్నా గానీ ఇక్కడ అట్లా ఇట్లా అనేది కాదు చెప్పేది. వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఏదైనా ఒక పాట. కదలిరా ఓ మహిళ కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం, మానవాళి మనగడునే శాసించిన సగం మనం. ఎక్కడ మనం తక్కువ కాదు. ఇట్లాంటి సంఘటనలప్పుడు మహిళలు ఊర్లలో అయినా బయటనైనా కూడా ఎవరికి వాళ్ళు మాకేమైందని ఇంట్లో ఉండడం కాదు, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఆమె గృహిణైనా కావచ్చు, బయటికి వచ్చి నా బిడ్డనో నా చెల్లినో లేకపోతే నా తోటి అక్కన అనుకొని అది ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి ఒక సంఘంగా ఏర్పడి ఇట్లాంటి మీద ధర్నాలు చేయాలి. ఇంట్లోనే ఉండి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అనుకుంటే ఏ 4 అక్కడే ఉంటారు, 4-4కే అవుతా ఉంటది. ఇట్లాంటి జరిగినప్పుడు జనం అంత మహిళలంతా మహిళ లోకం బయటికి వెళ్ళి దీని మీద పోరాటం చేయాలి. అందుకే ఈ పాట
నేను 2 లైన్లు పాడినా. ఓకే, ఇంకా ఫుల్ ప్లెజ్డ్ గా. బాల్యంలో తండ్రి ఎంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం కొడుకింట, ముస్తెత్తుక బ్రతకమని, గిరిగీసిన బతుకులొద్దు బరిదూకి లేసిరా, కదలిరా ఓ మహిళ కదలిరా, నవ సమాజ స్థాపనకై నడసిరా, తెలంగాణ ఐలమ్మ, శ్రీకాకుళం నిర్మలమ్మ, గోదావరి లోయ పోరు శాంతక్క సుసేనక్క, బాట మనకు చూపినారు బావుట అందుకో. వీళ్ళందరూ చూపించిరు బాట. దీన్ని పట్టుకొని మహిళా లోకం ఇంకా ముందుకు నడవాలనేది ఈ పాట స్ఫూర్తి. అంటే పాటలో మంచి పోరాట స్ఫూర్తి మాత్రం ఇక్కడ కూడా వాళ్ళకు ఒక చైతన్యం నింపే విధంగానే ఇట్లాంటి గీతాలు పాడుతున్నాను.